ఏ తల్లైనా రెండో బిడ్డను కంటానికి దాకానకు పోతే ఆమె పెద్ద బిడ్డను వాళ్ళ నాయనమ్మోళ్ళో ఆమమ్మోళ్ళ ఇంట్లో ఉంచుకొని తల్లొచ్చేదాకా సాది సవరిస్తుంటారు. అగో అట్లనే తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ అనే పట్టణంలో ఓ తల్లి ఏనుగుకు ఒక ఆపతొచ్చిందట. దీంతోని అధికారులు దాన్ని దాకానకు కొంచబోతే దాని పిల్లను అధికారులే దగ్గరుండి సంటి పిల్లోలే అన్ని తీర్లా అరుచుకుంటుర్రట. మరిగా ముచ్చటేందో మనం కూడా ఒకసారి చూద్దాం పారి. చూసిర్రు కదా, అచ్చం బుడ్డ పొల్లగాండ్లకు దాపిచ్చినట్లే ఏనుగు పిల్లకు డబ్బా పాలు ఎట్లా దాపిస్తుర్రో. అయితే తల్లి ఏనుగుకు పేల బాలేక దవాఖానలో షరీకైందట. దీంతోని పిల్ల ఏనుగు తల్లికి దూరం అయ్యి అమ్మ అమ్మ అని అనుకుంటా తిండి తింటలేదట, నీళ్లు తాగుతలేదట. ఇక దాని గోస చూసిన అడవి అధికారులు దాన్ని అమ్మ లెక్క సాది సవరిస్తుర్రు. మీ అమ్మ వస్తది గాని జరిన్ని నీళ్లు దాగమ్మా అని ట్యాంకీ కాడికి దోల్కపోతే నాకు నీళ్ళొద్దు ఏమొద్దు మా అమ్మే కావాలే అన్నట్లు మంకు పట్టు పట్టింది. అట్లా కాదని లోటల తెచ్చి తాపియబోతే అలిగి అసుంట వెళ్ళిపోయింది. దోమలాలితే మళ్ళా దీనికి కూడా లేందో రోగం మోపు కాగలే అని ఒక ఆఫీసర్ చెట్ల మండలు తీసుకొని కాళ్ళ మధ్య వాళ్తున్న దోమలను కొడుతుండు. ఒక ఆయనేమో క్యాన్ ఎత్తి నీళ్లు పెయ్యి మీద పోసుకుంటా తానం చేపిస్తుండు. మీ అమ్మ వచ్చేదాకా నిన్ను మేమే చూసుకుంటామని ఎంత చెప్పినా మీరెవ్వల్లొద్దు మా అమ్మే కావాలే అన్నట్లు పట్టుబట్టి అలిగింది. అసలే బుడ్డ పిల్ల ఆయంత నారాజేవంటే ఎట్లా అని దానికి ఎక్కడ బోరు కొట్టకుండా సంటి పిల్లోలే ఆడిపిచ్చిర్రు. దాన్ని ఆడిపిస్తానికి అధికారులు కూడా హోదా మర్చిపోయి అమ్మలేని లోటును బాపిర్రు. ఇంతల్లే తల్లి ఏనుగును లంకిని మీద అడవికి తోలుకొచ్చిర్రు. ఇక ముచ్చటెరికైన పిల్ల ఏనుగు తల్లిని చూడాలని సంబురంతోని ఊరుకొచ్చింది. అమ్మ పాలకు దూరమైన పిల్ల ఏనుగు వచ్చడే పాలకు ఎగబడ్డది. సరే ఏదేమన్నా గాని తల్లి లేని లోటును తీర్చేతానికి తనలాడినగా అడవి అధికారులను ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోర్రి అని అంటుర్రు. ఈ ముచ్చట చూసిన పబ్లిక్